హలో అండి. నేనైతే ఈరోజు వీడియోలో అమెరికాలో టెనెసీ అనే ప్లేస్ అంటే అమెరికాలో చాలా స్టేట్స్ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే కదా! అందులో ఈ టెనెసీ అనేది ఇక్కడ. అలాగే ఈ టెనెసీలో డౌన్ టౌన్ అనేది చాలా ఫేమసు. అదైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదంతా టెనెసీ డౌన్ టౌన్ ఇది. ఈ టెనెసీ అనే స్టేట్ దేనికి ఫేమస్ అంటే బాగా మ్యూజిక్ అయితే చాలా ఫేమస్సు. ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే అయితే ఫుల్గా ఉంటారు ఇక్కడ జనాలు. మేము వెళ్ళింది వీక్ డే అయినా కూడా అంటే ఫ్రైడే, సాటర్డే, సండే కాదు, ఫ్రైడే కూడా వెళ్ళలేదు, వీక్ డే అయినా కూడా చాలామందే ఉన్నారు. ఇంకా అయితే ఫ్రైడే, సాటర్డే, సండే అయితే మరీ క్రౌడ్గా ఉంటుందంట ఇక్కడ. ఇక్కడైతే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకటి ఏంటంటే మన కార్లో అయినా అంటే ఏ వెహికల్లో అయినా కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే నడుచుకుంటా వెళ్ళొచ్చు. మనం నడుచుకుంటూ వెళ్తే అన్ని ప్లేసెస్ మొత్తం అయితే కవర్ చేయగలము. అంటే నడుచుకుంటూ ప్రతిదీ అయితే కూడా మనం లోపలికి వెళ్ళాం. అదే కార్లో అయితే మనకి ప్లేస్ ఇవ్వరు కదా, కొన్ని ప్లేసెస్లో అయితే అలో చేయలేరు. ఎందుకంటే అక్కడ పార్కింగ్ పెట్టుకోవడానికి ఉండదు. ఎందుకంటే జనాలు నడిచడానికి ప్లేస్ ఉండదు, ఇంకా కార్లకు ప్లేస్ ఉండదు. కాబట్టి ప్రతిదీ అయితే కవర్ చేయలేము. కాకపోతే మేము ఆ రోజు కార్లో వెళ్ళాం కాబట్టి నేను ప్రతిదీ అయితే కవర్ చేయలేదు. బట్ చాలా ఫేమస్ ఉన్నవి అయితే కవర్ చేశాను. ఈ స్టేట్ అయితే మ్యూజికే కదా ఫేమస్. ఎక్కడ పట్టినా కూడా మనకి ఆర్కెస్ట్రా, ఇలా డ్రమ్స్ ఇవన్నీ ఉంటాయి. మ్యూజిక్ సంబంధించి అన్నీ ఉంటాయి కదా, అవైతే ప్రతి చోట కూడా ఉంటాయి అడుగడుగున. ఇంకా ఎక్కడైనా కూడా కంపల్సరీ అయితే షాపింగ్ మాల్స్ అయితే ఉంటాయి. ఇంకా షాపింగ్ మాల్స్ అయితే ఉన్నప్పుడైతే ఫుడ్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇక్కడ ఫుడ్ అయితే బాగుంటుంది కొన్ని ప్లేసెస్లో. ఇది చూడండి చాలా హైట్గా ఉంటుంది. అదే చూపిస్తున్న మొత్తం అయితే కవర్ అవ్వలేదు, దూరం నుంచి తీసినా కూడా. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్ కనిపిస్తుంది కదా, ఇది కూడా అయితే ఇక్కడ చాలా ఫేమస్ అంటే ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. ఈ టెనెసీలో ఈ మ్యూజిక్ ఇవన్నీ అంటే డౌన్ టౌన్ అంటారు దీన్ని. ఈ మ్యూజిక్ కోసం అయితే చాలామంది అయితే వీకెండ్ అయితే వచ్చేస్తారంట. అంటే ఫ్రైడే, సాటర్డే, సండే అయితే ఫుల్గా వచ్చి ఇక్కడైతే ఎంజాయ్ చేస్తారంట. అంటే మనకి డే టైం ఎక్కడైనా కూడా ఉండదు కదా, ఇప్పుడు లైటింగ్స్ అయితే ఉండవు. అంటే లైటింగ్స్ వేసినా ఆ ఎండకి ఏమి ఉండవు కదా. ఈవినింగ్ ఒక 5, 6 అవ్వగానే, 5 కాదు ఒక 6 అలా అవ్వగానే అయితే కంప్లీట్గా లైట్స్ అన్నీ ఆన్ అయిపోతాయి. మనకి చాలా బాగుంటుంది. చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇదైతే మాకు ఇంటి నుంచి అయితే చాలా దూరము, మాకు ఆల్మోస్ట్ ఒక 12 అవర్స్ ఇది ఈ ప్లేస్ అయితే. మళ్ళీ మేమైతే వెళ్ళలేము, అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈసారి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే కార్లో కాకుండా మనం నడిచి వెళ్ళాలని అయితే అర్థమైంది. ఎందుకంటే ప్రతిదీ కవర్ చేయాలంటే మాత్రం నడిచి వెళ్ళాలి. మీరు ఈ వీడియోలో చూస్తున్న పనైతే మీకు వెహికల్స్ అయితే చాలా తక్కువే కనిపిస్తాయి. అసలు ఉండవని చెప్పనంటే ప్రతి ఒక్కరు కూడా నడవలేరు కదా, చిన్నపిల్లలు ఉండే వాళ్ళు నడవలేరు కాబట్టి. ఇదైతే కార్లో తీసింది, కొంచెం అక్కడ లైట్గా అయితే షేక్ అయింది, ఏమనుకోకండి వీడియో. మీరు చూస్తుంటే చాలామంది అయితే వాకింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే నడిచి చూస్తేనే కదా అన్ని కవర్ ఇక్కడికి వచ్చింది అన్ని ప్లేసెస్ చూడడానికి కదా, అందుకని చాలా నడవలేని వాళ్ళు, పిల్లలు, వీళ్ళతో మాత్రమే కార్లో అయితే వస్తారు. మిగతా అందరూ అయితే నడుస్తూనే ఉంటారు, ఇక్కడ వాకింగ్ ప్రిఫర్ చేస్తారు. మామూలుగా మనకి అమెరికాలో ఏంటంటే ప్రతి స్టేట్లో కూడా అంటే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో కూడా అయితే మనకి డౌన్ టౌన్ అయితే ఉంటుంది. కానీ డౌన్ టౌన్ అనేది అంటే అన్ని స్టేట్స్లో అయితే అసలు సేఫ్ కాదు. కొన్ని స్టేట్స్ అయితే మరీ అసలు అంటే ఇక్కడ అమెరికన్స్ కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళు లేకపోతే వాళ్ళ దగ్గర గన్ కల్చర్ అవన్నీ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఎవరినైనా కూడా షూట్ చేయడం అలా అయితే చేసేస్తారు. అంటే కావాలని కాదు, వాళ్ళు ఏంటో తెలీదు, అలా అయితే ఉంటుంది. సో అవైతే మాత్రం అసలు ప్రిఫర్ చేయరు, చాలామంది వెళ్ళరు. అసలు వెళ్ళాలంటే కూడా భయం. అలాంటి డౌన్ టౌన్కి అయితే వెళ్ళమన్నా కూడా వెళ్ళరు. ఈ డౌన్ టౌన్ అయితే ఇప్పుడు నేను చూపించే డౌన్ టౌన్, టెనెసీ డౌన్ టౌన్ అయితే 100% అయితే సేఫ్. ఇక్కడ అలాంటివన్నీ ఉండవు కాబట్టి అందరూ చాలా సేఫ్గా, అంటే హ్యాపీగా, అంత సేఫ్గా ఉంటుంది కాబట్టి భయం లేకుండా అయితే తిరుగుతారు. అది ఏడైనా, వీకెండ్ అయినా కూడా. ఇంకా మనకి ఎంత సేఫ్ ఉన్నా కూడా కొన్ని ప్లేసెస్లో అయితే మనకి గొడవలు జరుగుతుంటాయి కదా. అంటే ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేము. ఒక్కరున్నా కూడా వాళ్ళ దగ్గర గన్ ఉన్నా కూడా, మీకు తెలిసిన దగ్గర యూఎస్లో గన్ కల్చర్ అనేది చాలా కామన్. వాళ్ళు ఇంకా అలా షూటింగ్స్ ఒక్కసారి జరిగినా కూడా ఇబ్బందే కాబట్టి గన్ కల్చర్తో. అందుకే ఎంత సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లేస్ అయినా కూడా కంపల్సరీ అయితే పోలీసులు అయితే ఖచ్చితంగా ఉంటారు. అంటే ఎక్కువ మంది ఉండకపోయినా కనీసం కొంచెం, అంటే ఆ ప్లేస్ని బట్టి ఇదైతే 100% సేఫ్ అంట. ఈ డౌన్ టౌన్ అయితే, నాష్విల్ డౌన్ టౌన్ అయితే ఇక్కడైతే ఎక్కువ మంది ఉంటారు పోలీసులు. కాకపోతే కంపల్సరీ కొంతమంది అయితే ఉంటారు. ఇంకా ఈ నాష్విల్ అంటే ఇక్కడ టెనెసీలో ఈ నాష్విల్ అనేది ఇది ఒక ప్లేస్ అనమాట. టెనెసీలో నాష్విల్ అనేది. ఇక్కడ ఈ నాష్విల్ డౌన్ టౌన్లో ఏది ఫేమస్ అంటే, ఫేమస్ స్ట్రీట్ బ్రాడ్వే అనేది అయితే ఇక్కడ ఫేమస్ స్ట్రీట్ అంట, చాలా ఫేమస్ అంటే ఇది. ఇంకా మనం చూసి మనకి బిల్డింగ్స్ ఒకటే కదా, మనకి అక్కడక్కడ చర్చెస్, ఈ సంబంధించి మ్యూజిక్ కాన్సర్ట్స్ అయితే ఇంక చెప్పుకొని అవసరం లేదు, అడుగడుగున అవే అయితే ఉన్నాయి.
ఇంకా ఈ టెనెసీ అనేది దేనికి ఫేమస్ అంటే ఫుడ్‌లో దేనికి ఫేమస్ అంటే నాష్‌విల్ హాట్ చికెన్ ఒకటి, ఇంకోటి మెంఫిస్ స్టైల్ బార్బిక్యూ ఈ రెండిటికైతే ఇక్కడ పాపులర్ డిషెస్ అంట. ఈ స్టేట్‌లో ఇది టెనెసీ అనే స్టేట్‌లో అయితే. ఇంకా చాలామంది సెలబ్రిటీస్‌కైతే ఈ ప్లేస్‌నైతే విజిట్ చేస్తారంట అప్పుడప్పుడు. ఏఆర్ రెహమాన్ గారు కూడా ఒకసారి అయితే వచ్చారంట. ఇంకొకటి కొంతమంది సెలబ్రిటీస్‌కైతే ఇక్కడ బార్స్ అవి కూడా అయితే వాళ్ళకైతే ఉన్నాయంట. అంటే వాళ్ళవే అంట అవి. వాళ్ళైతే ఇక్కడ ఉండరు కదా! జస్ట్ వాళ్ళవైతే ఇక్కడ ఉన్నాయంట. వాళ్ళ ప్రాపర్టీస్ లాగా. అంటే ఇక్కడైతే బాగా జరుగుతాయి కదా! ఇలాంటి ప్లేసెస్‌లో ఎస్పెషల్లీ ప్రతిరోజు జరుగుతుందంటే ఇంకా ఎస్పెషల్లీ ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే కూడా చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ అలాంటి వాళ్ళకైతే బాగా మనీ వస్తది కదా! అందుకే ఇక్కడైతే వాళ్ళు బాగా జరిగేది బార్స్ ఇవే కాబట్టి వాళ్ళకైతే సెలబ్రిటీస్‌కైతే ఇక్కడ ఉన్నాయంట. ఇంకా ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చినప్పుడు మనం ఎవరైనా కూడా చిన్నవాళ్ళనైనా, పెద్దవాళ్ళైనా కూడా అంటే మరీ చిన్న పిల్లలకైతే ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకైతే జస్ట్ వాళ్ళకేం అర్థం కావు కదా! మ్యూజిక్ వల్ల. కొంచెం పెద్దయిన వాళ్ళకైతే కొంచెం సెట్ అవుద్ది పిల్లలు పెద్దయ్యాక. ఎవరైనా కూడా ఇది ఒక హాఫ్ డేలో అలా కవర్ చేసే ప్లేస్ అస్సలు కాదు. చాలా పెద్దది ఇది. కనీసం ఒక మినిమమ్ 2-3 డేస్, 2 డేస్ కూడా తక్కువే. ఇంకా ఫాస్ట్‌గా కవర్ చేయాలంటే ఒక 2-3 డేస్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం డే టైమ్ వచ్చి ఇక్కడ ఎండలో వచ్చి ఎవరు కూడా ఎంజాయ్ చేయలేరు. జనాలు కూడా ఉండరు అసలు. ఎండలో ఎవరు వచ్చి ఎంజాయ్ చేయలేరు కదా! ఈవినింగ్ అయితేనే ఇవన్నీ లైట్స్ కానీ ప్రతిదీ కూడా అయితే ఓపెన్‌లో ఉంటాయి మనకి. అది ఫుడ్ అయినా ఏదైనా కూడా. అందుకని ఏంటంటే జనాలందరూ ఒక 7, 8 అలా అయితే స్టార్ట్ అవుతారు. ఇంకా నైట్ అంతా మార్నింగ్ అయ్యే వరకు కూడా ఇక్కడే తిరుగుతూనే ఉంటారు. నైట్ లైఫ్ అంత ఫేమస్ కాబట్టి అంత బావుంటది కాబట్టి ఇక్కడ. ఇంకా కొంతమంది అయితే బస్సులో కూడా అంటే ఇలా బసెస్ ఉంటాయి కదా! సెపరేట్ అలా దాంట్లో మ్యూజిక్ పెట్టుకొని అలా అయితే సెపరేట్‌గా బసెస్ కూడా ఉంటాయంట. అవి కూడా నేనైతే కవర్ చేశాను ఈ వీడియోలో. అందుకే చెప్తున్నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొంతమంది అమ్మాయిలైతే ఇలా వాళ్ళకి సెపరేట్ బస్సు అంటే వాళ్ళు ముందరే ప్రిపేర్ చేసుకొని ఇలా పైనైతే డాన్స్‌లు అలా వేయడం అలా కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి రూఫ్ టాప్ ఉంటది కదా! పైన ఇలా అంటే కొన్ని కార్లకి అన్ని కార్స్‌కి ఉండవు. కొన్ని కార్స్‌కైతే మనకి పైనైతే ఉండదు కదా! రూఫ్ టాప్ కార్స్ అలా ఉంటాయి కదా! అలాగే రూఫ్ టాప్ బసెస్ కూడా అయితే ఉంటాయి. రూఫ్ టాప్ బసెస్ కదా! పైన కూడా ఉంటాయి కదా! అలా బసెస్‌లో తర్వాత వచ్చేసి రూఫ్ టాప్ కార్స్‌లో ఇదైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పైనుంచి చూడొచ్చు కదా! మనకి మామూలుగా ఇది విండోస్ నుంచే ప్రతిదీ అయితే కనిపియదు కదా! ఇంకా ఇక్కడ ఏంటి అంటే రూఫ్ టాప్ బార్స్ అంటే చాలా స్పెషల్ అంట. అవి కూడా అయితే మనకి ఒక 8కి అలా అయితే 7-8 అలా అయితే ఓపెన్ చేస్తారంట. అంటే ఇక్కడ అమెరికన్స్ చాలామంది అయితే చూడండి ఒకటి వైట్ కలర్ బస్ వెళ్ళింది కదా! అంటే అమెరికన్స్ మోస్ట్‌లీ చాలామంది అయితే ఆల్కహాల్ అయితే తీసుకుంటారు కాబట్టి అలాంటివన్నీ అయితే 8కి అలా అయితే ఓపెన్ చేస్తారంట. ఇక్కడ కొంతమంది అయితే ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు నెంబర్ అక్కడైతే ఫోటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళ అమెరికన్ కల్చర్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ డిన్నరే చేస్తారు. ఆల్మోస్ట్ అనే కాదు వాళ్ళందరూ అంతే అలా ఎర్లీ డిన్నర్ అయితే చేసేస్తారు. వాళ్ళకి 7 అనేది చాలా కామను. అంటే 6, 7కి అయితే ఇక్కడ డిన్నర్ చేసేస్తారు. ఇలాంటి ప్లేసెస్‌లో ఏం చేస్తారంటే వాళ్ళు మ్యాక్స్ 9 లోపల అంతా అయిపించుకొని 7-9 లోపల అంటే అప్పుడే కదా ఓపెన్ చేసేది ఏవైనా కూడా రెస్టారెంట్స్ అయినా, బార్స్ అయినా. అప్పుడైతే 7-9 కల్లా డిన్నర్ అయిపోయాక ఇలా అయితే ఇంకా రూఫ్ టాప్ బార్స్ ఉంటాయి కదా! అలాంటి వాటి ప్లేసెస్‌కి వచ్చి డ్రింక్ చేయడం అలా అయితే చేస్తారు. ప్రతి ఒక్కరికైతే కూడా అనేది అలవాటు ఉంటది కదా! ఈ డ్రింక్స్ అలాంటివి కూడా. ఇంకా వీళ్ళైతే అలవాటు లేని వాళ్ళైతే ఇలా మ్యూజిక్, డాన్స్‌ని ఇవైతే ఎంజాయ్ చేస్తారు బయటకొచ్చి వ్యూనంతా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అనంటే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మంత్స్ అయితే ఫుల్ బిజీగా ఉంటదండి నాష్‌విల్ అనే ప్లేస్. ఎందుకంటే పిల్లలకి అందరికి సమ్మర్ హాలిడేస్ కదా! ప్లస్ అమెరికన్ ఫెస్టివల్స్ కూడా ఉంటాయి. అందుకని ఆ జూన్, జూలై, ఆగస్ట్ అయితే చాలా బిజియెస్ట్ ఉంటాయి ఇక్కడ. ఈ 3 మంత్స్ అనేది కూడా చాలా బిజీగా ఉంటదంట ఈ ప్లేస్ అయితే. ఈ ప్లేస్ అనేది కదా ఎక్కడైనా కూడా ఈ స్టేట్‌లో అయితే. ఇంకా ఓవరాల్‌గా ఈ వీడియో గురించి ఒక్క మాట చెప్పాలంటే ఈ స్టేట్ అయితే చాలా ఫేమస్ అయితే. ఇది మ్యూజిక్‌కే చాలా ఫేమస్సు. నంబర్ 1 ప్లేస్ అంటే ఇది మ్యూజిక్ అయితే. ఇంతే అండి ఈ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే ఇంకా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.